ఫక్ అండ్ ఫర్గెట్ ఇంకేముంటుంది అన్న. అమ్మాయిని నమ్మకూడదు అంతే, ఇది ఒకటే. జనరల్గా అమ్మాయిలు అబ్బాయిని వాడుకుని వదిలేస్తాను అంటారు కదా, నీ అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? యూజ్ అండ్ త్రో అంతే. ఒకప్పుడు అమ్మాయికి మంచి అబ్బాయి దొరికితే చాలు అనుకునేటోళ్ళు, ఇప్పుడు అబ్బాయికి మంచి అమ్మాయి దొరికితే చాలు అనుకుంటారు. ఒట్టి వాడుకుంటారు, అలా వాడుకుంటారు. చాలా మంది నాశనం అయిపోవడం నేనైతే కలర్ చూసిన. వాళ్ళు సెల్ఫిష్ అంటే అబ్బాయిలు కూడా కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు అంతే. ఓకే 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 చెప్తాడంట. నువ్వు అందంగా ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీకన్నా అందంగా ఉంటే వాళ్ళ దగ్గర పోతాడు. అది రాంగ్. వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఎక్స్పీరియన్స్ కాలేదు ఇంతవరకు. నువ్వు బ్రహ్మాండం అనుకో, ఫస్ట్ నీ దగ్గర ఉంటారు, డబ్బులునే ఉంటారు, పక్కన ప్రభాస్ కనిపించింది అనుకో, నీ దగ్గర ఎందుకు ఉంటారు? ఎవరు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికే పోతారు ఫస్ట్. అప్పటి వరకు అమ్మాయిలు బాగా వాడుకుంటారు అబ్బాయిని, అబ్బాయిలు కూడా అమ్మాయిని బాగా వాడుకుంటారు. రోజుల్లో అమ్మాయిని ఇలా తీసుకెళ్ళడం లేక మంచిగా పర్సులో పైసలు ఉంటే మొత్తం తీసుకుంటారు. ఇంకా అంటే లేదు, ఎప్పుడు అమ్మాయిలే ఫాల్ట్ ఉండదు కదా, అబ్బాయిలు కూడా చాలా ఉంటది కదా. గర్ల్స్ వాడుకుంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అందరూ అమ్మాయిలు అంటే అట్లుండరు. ఒక 100-500 పెట్టుకుని వెళ్తాం. ఇప్పుడు అక్కడ వెళ్ళేసరికి ఏమవుతుంది, ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు ఒకళ్ళు వస్తే మనం అనుకోవచ్చు, ఒక 5-6 మంది వస్తారు. ఇప్పుడు అందరికి పెట్టాలి. అప్పుడు ఏదో ఒకటి ఎగ్గిక్కోవాలి, గొక్కాలి. అందరి ఫ్రెండ్కి ఫోన్ సరే మా మీరు మామ ఆ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి వచ్చింది అని చెప్పుకోవాలి. అబ్బాయిలు లాగానే అమ్మాయిలు కూడా తయారవుతున్నారు. పైసలు గుడి పిల్లకి ఎంజాయ్కి వాడుకుంటారు. ఇద్దరిని వాడుకుంటారు. ఎవరు అవసరం వాడిది. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కానీ అబ్బాయిలు ఎక్కువగా చెప్పుకుంటారు కాబట్టి అలా ఉంటుంది. అమ్మాయిలు ఎక్కువ చెప్తారు అంతే. అంటే బాగా డబ్బు ఉంటే వాళ్ళు ఎమ్మడి వెళ్ళిపోతారు అనమాట. నో కమెంట్స్. మా ఒపీనియన్ ప్రకారం అయితే కల్చర్ మారింది అనుకుంటున్నారు వాళ్ళు. కల్చర్ మారింది అనుకోని కొత్తగా బిహేవ్ చేద్దామని చెప్పి కొత్త అలవాట్లు నేర్చుకున్నారు. కానీ మన పాత మనస్మతికి అలాగే ఉంది. లంచం ఇవ్వాలి మెయిన్గా, ఏదో ఒకటి ఇవ్వాలి. సిల్క్ ఇవ్వాలి 60 రూపీస్, ఇంకా రీఛార్జ్ చేయాలి 50 అంటే 51 రూపీస్ ఇవ్వాలి. అడిగి 1 రూపీ ఎక్స్ట్రా. అబ్బాయిలు వాళ్ళు చేయిస్తున్నారు, ఎందుకు చేయించాలి? వీళ్ళు పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళు చేయించుకుంటారు. మామూలుగా పేరెంట్స్ ఫోన్ చేసుకోవడానికి 50-100 రీఛార్జ్ చేపిస్తారు, వాళ్ళకి సరిపోవు. సో ఇక బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వెళ్ళి రీఛార్జ్ చేయించుకుంటారు. बहुत पैसे खर्च होते हैं ना, लड़की लोग का क्या होता है? नेट बैलेंस वाटर में भी బాయ్స్ లో కూడా రీఛార్జ్ చేయించమనే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మాయిలే చెప్పుతారు, కాళ్ళు అరిగిపోయేలా తిప్పుతారు. నువ్వు ఎన్నిసార్లు తిరిగావు? నేను తిరగలేదు, అది తిరిగాడు విశాల్. ఖచ్చితంగా బైక్ ఉండాలి, రిజిస్టర్ కార్డు గీగాలి, పెట్టాలి, పోవాలి. దాంతో ఏమున్నది? వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వీళ్ళ నుండి, అందుకే వాళ్ళు చేయిస్తున్నారు అంటే. చివరికి ఏజ్ స్టిక్ కూడా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మాయిలు కూడా తక్కువ కూడా కాదు, వాళ్ళు కూడా బాగానే వాళ్ళ ఏటీఎం కార్డ్స్ అని అదని డ్రెస్సెస్ షాపింగ్ అని అదని బాగానే వాడుకుంటారు. వాళ్ళని అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, మాకు రాంగ్ అనిపిస్తుంది. జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. వన్స్ క్యారెక్టర్ ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ వీక్ ఉంటే వాళ్ళు రీఛార్జ్ చేస్తారు, ఏదైనా చేయిస్తారు. ఇట్స్ నా పిల్ల నాకు ఇబ్బంది చేయలేదు. నేను ఎక్స్పీరియన్స్ అంటే కొంతమంది విషయంలో చేసా, నా ఫ్రెండ్స్ విషయంలో చేశాను. ఫ్రెండ్స్ కాబట్టి ఖర్చు పెట్టాలి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, కానీ ఎప్పుడు అలా మోసం ఏం చేయలేదు. నిన్న ఎప్పుడైనా ఎవరైనా చీట్ చేశారా ఇలాగే? సేమ్ 2 times. ఇంత ఛాన్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నా. ఎక్స్పీరియన్స్ లేదన్న నాకు.